శ్రీశైలం వెళ్ళొస్తుంటే అడవిలో ఫుల్ మంటలు వచ్చేసాయి. అసలు మ్యాటర్ ఏంటంటే చాలా రోజుల తర్వాత శ్రీశైలం వెళ్ళాను. శ్రీశైలం ఎప్పుడు వెళ్ళినా అక్కడ మెయింటెనెన్స్ కొత్తగానే ఉంటుంది. ఈసారి అయితే మొత్తం టికెట్స్ తీసేశారు. ఓన్లీ స్పర్శ దర్శన్ టికెట్స్ మాత్రమే. దర్శనం అవ్వడానికి గంటలు పడుతుంది. ఆ తర్వాత సాక్షి గణపతి టెంపుల్ కి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. మార్నింగ్ వెళ్తున్నప్పుడే అడవిలో కూడా చాలా ఎండగా అనిపించింది. చెట్లన్నీ ఎండిపోయే కనిపించాయి. ఇంకా నైట్ వస్తూ ఉంటే సడన్ గా చెట్లు కాలిపోతున్నట్టు కనిపించాయి. అసలు ఏంటో అర్థం కాలేదు. కొంచెం ముందుకు వెళ్లి చూస్తే అడవి మొత్తం కాలిపోతుంది. శ్రీశైలం నుంచి హైదరాబాద్ వచ్చే రూట్ లో 5-6 చోట్ల మంటలు కనిపిస్తూనే ఉన్నాయి. అసలు ఏంటో అర్థం కాలేదు. అక్కడ ఒక చోట ఫైర్ ఇంజిన్ తో కూడా ఆర్పుతున్నారు. వాళ్ళని అడిగితే ఎవరో ఒకరు స్మోక్ చేసి సిగరెట్ వదిలేయడం వల్ల ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి అలా పాకి చాలా వరకు స్ప్రెడ్ అయిపోయిందంట. మధ్యాహ్నం నుండి ఆర్పుకుంటూ వచ్చిన ఎండ వల్ల కంట్రోల్ అవ్వలేదంట. నేనైతే ఫస్ట్ టైం శ్రీశైలంలో ఇలా మంటలు చూడడం. పాపం చాలా జంతువులు కూడా చనిపోయి ఉంటాయి. మనుషులు చేసే తప్పుకే ప్రకృతి కూడా నాశనం అవుతుంది కదా.